హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్ల నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం హుసేన్ సాగర్లో 9 బోట్లు కూడా సిద్ధం చేశామన్నారు. 200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచినట్లు వెల్లడించారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని తీసుకుంటున్నట్లు తెలిపారు. నిమజ్జన యాత్ర వర్గాల్లో 56,187 విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 6న 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. శోభాయాత్రల విషయానికి వస్తే బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్ లిబర్టీ, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు మీదుగా ఇటు సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, ట్యాంక్ బండ్ మీదుగా శోభాయాత్ర, అటు టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. టపచాబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చిన గణేష్ విగ్రహాలు ఎంజే మార్కెట్ వైపు మళ్లించనున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 10 గంటల వరకు హుసేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ప్రధాన మార్గాలపై ఇతర వాహనాలకు అనుమతి లేదని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రద్దీ సమయంలో ఆర్టీసీ బస్సులకు మెహదీపట్నం, కుకట్పల్లి వరకే అనుమతిచ్చారు. అటు సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ వరకే ఆర్టీసీ బస్సులకు పర్మిషన్ ఇచ్చారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారడంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డే అండ్ నైట్ రోడ్ల మరమ్మత్తు పనులు చేస్తున్నట్లు తెలిపారు. బండిలు పెట్టిన తర్వాత ఆ వెయిట్ కి పడకుండా అగైన్ రీవెల్డింగ్ చేస్తారు. మూవ్మెంట్ అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా హోల్డింగ్ ఉంటుంది, సపోర్టింగ్ ఉంటుంది. సో ఇవి హైలీ టెక్నికల్. అది మినిట్ టు మినిట్ ప్లాన్ చేసుకొని చేయకపోతే అవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కౌంటర్ వెయిట్ ఉంటుంది. విగ్రహాల వెయిట్ ఎంత ఉంటుందో దానికి కౌంటర్ వెయిట్ మీరు ట్రైన్లు పెట్టకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో కౌంటర్ వెయిట్ ఐరన్ బార్స్ తీసుకొచ్చారు పెట్టడం. ఇది హైలీ టెక్నికల్ ఉంటుంది. సో 36 hours ప్రిపరేషన్ పడుతుంది. అందుకే ఆ 6 o'clock కరెక్ట్ గా ఎండ్ అయ్యి బయలుదేరే విధంగా ప్లాన్ చేసుకుంటారు. 1 o'clock లోపల ఎమోషన్ అయిందంటే మెయిన్ ఎమోషన్ మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎన్టీఆర్ మార్క్, పీపుల్ ప్లాజా సైడ్ రావడానికి అవకాశం. పీపుల్ ప్లాజా సైడ్ లో ఆ బేబీ పండ్ సైడ్ లో నిమజ్జనం అయిన వాళ్ళు ఐమాక్స్ రోటరీకి వచ్చి వారిని లెఫ్ట్ పంపం. ఆ ఎగ్జిట్ అంతా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి పంపిస్తాం. సో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వచ్చేసి వాళ్ళు 2 సైడ్ మూవ్మెంట్ వెళ్ళిపోవచ్చు. అలాగే ఎన్టీఆర్ మార్కులు 2 విధంగా చేస్తుంటాం. ఐడల్ హైట్ తెలుగు తల్లి దగ్గర ఐడెంటిఫై చేసి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హైట్ అందాజుగా 18 feet ఉంటుంది. సో విగ్రహంతో పాటు వెహికల్ హైట్ కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ నిర్ధారించుకొని 18 feet లోపల ఉన్నది రైట్ సైడ్ లో తీసుకొని ఐమాక్స్ రోటరీకి పంపిస్తారు. 18 feet పైన ఉన్నది రైట్ వీలింగ్ నుంచి తీసుకొని ఐమాక్స్ రోటరీకి పంపిస్తారు. సో ఇక్కడ రైట్ వీలింగ్ లో వెళ్ళే విగ్రహాలు ఏదైతే ఉందో అది నిమజ్జనం అయిన తర్వాత టువర్డ్స్ ఐమాక్స్ రోటరీకి వెళ్ళి అగైన్ అది ఖైరతాబాద్ వైపుకి వెళ్ళాలి.
అది ఒక్కొక్కసారి నిమజ్జనం డిలే అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రైట్ వింగ్ నుంచి తీసుకున్నది గంటన్నర సేపు ముందుగా ఆపేస్తాం. ఇక ఆ మధ్యలో ఉన్నది క్లియర్ అవడానికి 1.5 hours పడుతుంది. ఏదైనా రోడ్ బ్లాక్ అయిందంటే అది కూడా పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసే విధంగా గూగుల్ తో కూడా గూగుల్ మ్యాప్స్ వాళ్ళతో కూడా టైప్ చేసుకొని వారికి రియల్ టైమ్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేసి ప్రజలు ఆ కమ్యూనిటర్స్ దాన్ని చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భక్తులు మీ అంత సహకారంతో, ఈ ఉత్సవ కమిటీ వాళ్ళ సహకారంతో, ట్రాఫిక్ పోలీసు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఏదైనా నార్మల్ కమ్యూనిటర్స్ కి లేకపోతే ఎమర్జెన్సీగా అంబులెన్స్ మూవ్మెంట్ కి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయంటే